పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 104వ కీర్తన. సృష్టిలో వింతలు. నా ఆత్మమా దేవుణ్ణి స్తుతింపుము. ప్రభు, నీవు మిక్కిలి గనుడవు. నీవు ప్రభావ వైభవములను బట్టల వలె ధరించితివి, వెలుగును వస్త్రం వలె దాల్చితివి. ఆకాశమును గుడారము వలె వ్యాపింపజేసితివి. మీది జలముల మీద నీ ప్రసాదమును నిర్మించుకుంటివి. మేఘములు నీకు రథములు, నీవు వాయువు రెక్కల మీద స్వారీ చేయుదువు. గాలులు నీకు దూతలు, తలతలలాడు మెరుపులు నీకు బంటులు. నీవు నేలను దాని పునాదుల మీద నెలకొల్పితివి, అది ఏనాటికి నీ కదలదు. ఆ నేలను సముద్రము అను బట్టతో కప్పితివి. సాగర జలము కొండలను ముంచివేసెను. నీవు గద్దింపగా ఆ జలములు భయపడి పారిపోయెను. మేఘగర్జము వంటి నీ ఆజ్ఞకు వెరచి అవి పరుగిడెను. ఆ నీళ్లు కొండల నుండి జారి క్రింద లోయలోనికి పారెను. అచ్చట నుండి అవి నీవు నిర్ణయించిన స్థనమున చేరుకొనెను. నీవు ఆ నీళ్లకు దాటరాని హద్దును నెలకొల్పితివి. అవి ఆ మేరును దాటి వచ్చి నేలను మరలా ముంచివేయవు. నీవు లోయలలో ఓటలను పుట్టించితివి, వాని నీళ్లు కొండల నడుమ పారును. వన్యమృగములెల్లా ఆ బుగ్గల నీళ్లు త్రాగును. అడవి గాడిదలు ఆ నీటితో దప్పిక తీర్చుకొనును. ఆ చెరువులో పక్షులు గూళ్ళు కట్టుకొని చెట్ల కొమ్మలలో నుండి కూయును. నీ ప్రసాదము నుండి నీవు కొండల మీద వాన కురియుంతువు. నీ ఆకాశము నుండి పడిన వానతో నేల సంతృప్తి చెందును. నీవు పశువుల కొరకు గడ్డిని మొలిపింతువు, నరుణ్ణి ఉపయోగము కొరకు మొక్కలు మొలిపింతువు. అతడు నేల నుండి పంటలు పండించును. నీవు నరుణ్ణి సంతోషపెట్టుటకు ద్రాక్షాసారాయమును, అతనికి ఆనందం కలిగించుటకు ఒలీవ తైలమును, అతడిని బలాఢ్యుని చేయుటకు ఆహారమును దయచేయుదువు. నీవు నాటిన లెబనోను దేవదారు వృక్షములు పుష్కల వర్షములతో సంతృప్తి చెందును. వానిలో పక్షులు గూళ్ళు కట్టుకొనును. సరస పక్షులు దేవదారుల్లో గూళ్ళు కట్టుకొనును. ఎత్తైన కొండలలో అడవి మేకలు వసించును. పర్వత శిఖరములలో కుందేళ్ళు దాక్కొనును. ఋతువులను ఎరిగించుటకు నీవు చంద్రుణ్ణి చేసితివి. సూర్యునికి తానెప్పుడు అస్తమించవలయనో తెలియను. నీవు రేయిని కొనిరాగా చిమ్మ చీకట్లు క్రమ్మును. అప్పుడు వన్యమృగములెల్లా వెలుపల తిరగాడును. కొదమసింహములు ఎరకొరకు గర్జించును. అవి దేవుని నుండి తమ ఆహారమును వెతుకుకొనును. ప్రొద్దు పొడవగానే అవి మరలిపోయి తమ గృహములలో పండుకొనును. అప్పుడు నరుడు పనికి బయలుదేరును. అతడు సాయంకాలం వరకు పాటుపడును. ప్రభు, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి! నీ చేయుదములు అన్నిటినీ విజ్ఞానంతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము. ఆ సాగరములో చిన్నవియు పెద్దవి అయిన ప్రాణులు లెక్కకు మించి జీవించుచుండును. దానిలో ఓడలు సంచరించుచుండును. నీవు ఆడుకొనుటకు చేసిన మకరమును దానిలోనున్నది. ఈ ప్రాణులన్నీయు నీ మీద ఆధారపడి జీవించును. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారమును బడియును. నీవు వానికి తిండి పెట్టగా అవి తినును. వానికి ఆహారమును ఇవ్వగా అవి సంతృప్తిగా భుజించును. నీవు మొగము ప్రక్కకు తిప్పుకొనచో అవి తల్లడిల్లును. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును. తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును.
కానీ నీవు ఊపిరి పోసినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును వసుకుదువు. ప్రభు కీర్తి ఏనాటికి మాసిపోకుండునుగాక. అతడు తన సృష్టిని గాంచి ఆనందించునుగాక. ప్రభు భూమి వైపు పారచూడగా అది కంపించును. కొండలను తాకగా అవి పొగలు వెళ్ళగక్కును. నా జీవితకాలమెల్లా ప్రభుపై కీర్తనలు పాడెదను. నేను బ్రతికి ఉన్నంత కాలము అతన్ని స్తుతులు పాడెదను. నా ఈ ఆలోచనలు ప్రభువునకు ప్రియముగా ఉండునుగాక. నేను ప్రభువునందు ఆనందించెదను. దుష్టులు భూమి మీద నుండి తొలగిపోవుదురుగాక. దుర్మార్గులు కంటికి కనిపింపకుండా పోవుదురుగాక. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. మీరెల్లరూ ప్రభువుని స్తుతింపుడు. 105వ కీర్తన. ఇశ్రాయేలుల అద్భుత చరిత్ర. ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపుడు. అతని నామమును మహత్యమును ఒగ్గడింపుడు. అతని మహాకార్యములను జాతులకు విషదము చేయుడు. అతనిని కీర్తించి స్తుతింపుడు. అతని అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభువునకు చెంది ఉన్నందునకు గర్వింపుడు. అతన్ని సేవించు వారిలెల్లా సంతసింపుడు. ప్రభువుని వెతుకుడు, ఆయన బలమును వెతుకుడు. నిరంతరము అతన్ని పూజింపుడు. ప్రభు దాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశీయులైన మీరు అతడు సలిపిన అద్భుత కార్యములను, అతడు చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అతడు మన దేవుడైన ప్రభువు. అతని నిర్ణయములు భూమికి అంతటికి వర్తించును. అతడు తన నిబంధనను నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరంతరము నెలకొల్పును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఈసాకునకు తాను చేసిన భాషను కలకాలము నిలుపుకొనును. అతడు యాకోబుతో ఒప్పందం చేసుకొనెను. అది ఎల్లకాలము ఉండునది. నేను కానాను మండలమును నీకు ఇత్తును, అది నీకై భుక్తమగును అని అతడు సెలవిచ్చెను. ఆ కానాను మండలమును ప్రభు ప్రజలు కొద్దిమందియే ఉండిరి. పరదేశులుగా కూడా గణింపబడిరి. వారు దేశము నుండి దేశమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు ప్రయాణము చేసిరి. కానీ ప్రభు వారిని ఎవరు పీడకును గురి చెయ్యలేదు. అతడు రాజులను మందలించి ఆ ప్రజలను కాపాడెను. నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకోకుడు, నా ప్రవక్తలకు మీరు హాని చేయకుడు అని పలికెను. అటు తర్వాత ప్రభు దేశం మీదికి కరువు రప్పించి ప్రజల జీవన ఆధారమైన ఆహారమును దొరకకుండా చేసెను. కానీ అతడు ఆ జనులకు ముందుగా ఒక నరుణ్ణి పంపెను. అతడే బానిసగా అమ్ముడు పోయిన యేసేపు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇనప వలియమును తొడిగిరి. ఆ పిమ్మట యేసేపు చెప్పిన సంగతి నెరవేరును. ప్రభువాక్కు అతని సత్యమును నిరూపించెను. అప్పుడు రాజు అతనిని చెరసాల నుండి విడిపించెను. జాతుల నేత అతనికి విముక్తి ప్రసాదించెను. అతడు యేసేపును తన ప్రభుత్వమునకు అధిపతిని చేసెను. తన రాజ్యమునకు అంతటికిని పాలకునిగా గావించెను. యేసేపు రాజ్య ఉద్యోగులకు అధికారి అయ్యెను. రాజు సలహాదారులకు విజ్ఞానమును ఉపదేశించెను. అంతటా యాకోబు ఐగుప్తమునకు వలస వెళ్ళి ఆ దేశమున స్థిరపడెను. ప్రభు అచట తన ప్రజలను తామర తంపరముగా వృద్ధి చేసెను. వారిని తమ శత్రువుల కంటెను బలవంతులను చేసెను. అతడు ఐగుప్తీయులను, ఇశ్రాయేలులను ద్వేషించి వారి పట్ల కపటముగా ప్రవర్తించినట్లు చేసెను. అంతటా ప్రభువు తన సేవకుడైన మోషేను, తాను ఎన్నుకొనిన అహరోనును పంపెను. వారు అచట ప్రభు మహాకార్యములను చేసి చూపిరి. అతని అద్భుత కార్యములను ప్రదర్శించిరి. ప్రభు అంధకారమున పంపగా చిమ్మ చీకట్లు క్రమ్మెను. కానీ ఐగుప్తీయులు అతని ఆజ్ఞను లెక్క చేయలేదు. అతడు వారి జలములను నెత్తురుగా మార్చెను. వానిలోనే చేపలనెల్లా చంపివేసెను. వారి దేశము కప్పలకు
అలవాలమయ్యెను. రాజప్రసాదము కూడా కప్పలతో నిండిపోయెను. ప్రభు ఆజ్ఞాపించినదే తడవుగా ఈగల గుంపును దోమలు దేశమందలి నిండిపోయెను. అతడు ఆ దేశమున వానకు బదులుగా వడగండ్ల వాన కురిపించెను. తలతలలాడు మెరుపులు కలిగించెను. వారి ద్రాక్ష తోటలు అత్తి తోటలను ధ్వంసం చేసెను. దేశంలోనే చెట్లనెల్లా ఎరగొట్టెను. అతడు ఆజ్ఞ ఇవ్వగా మిడతలు వచ్చెను. లెక్క కందని చీడపురుగులు వచ్చెను. అవి దేశంలోనే మొక్కలనెల్లా తినివేశెను. నేల మీద పైరులనెల్లా మృంగివేశెను. అతడు ఆ దేశీయుల ప్రథమ సంతానమునెల్లా వారికి పుట్టిన తొలుచూలు పిల్లలనెల్లా సంహరించెను. అటు తర్వాత అతడు తన ప్రజలను తోడుకొని పోయెను. వారు వెండి బంగారములతో వెడలిపోయిరి. వారి తెగలలో దుర్బలుడు ఒక్కడును లేడాయెను. ఐగుప్తీయులు ఆ ప్రజలను చూచి భయపడిరి. వారు వెడలిపోయినందులకు సంతసించిరి. అతడు తన ప్రజలను మేఘముతో కప్పెను. రేయి వారికి వెలుగునిచ్చుటకుగాను నిప్పును కలిగించెను. వారు అడుగగానే అతడు పూరెడి పిట్టలను వసిగెను. స్వర్గ ఆహారముతో వారిని సంతృప్తిపరిచెను. అతడు రాత్రిని బదులుగా చేయగా నీళ్లు ఉబికి వచ్చెను. అవి ఎడారిలో ఏరులై పారెను. అతడు తన దాసుడైన అబ్రహామునకు చేసిన పవిత్ర వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొనెను. తాను ఎన్నుకున్న ప్రజలను వెలుపలకు తోడుకొని వచ్చెను. వారు సంతసముతో పాడుచూ కేరింతలు కొట్టిరి. అతడు వారికి అన్యజాతుల భూములను ఇచ్చెను. అన్యుల శ్రమఫలము వారికి దక్కెను. ఆ జనులు మాత్రము తన కట్టడాలను గైకొని తమ ధర్మశాస్త్రమును పాటింపవలెనని అతడు నియమము చేసెను. ఈ రోజుతో 105వ కీర్తన పూర్తవుతుంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.